ఈ సంక్రాంతికి అన్ని సినిమాల కంటే ఎక్కువ అంచనాలతో వచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది 'గేమ్ చేంజర్' మాత్రమే. అంటే మిగతా సినిమాలపై అంచనాలు లేవని కాదు. బాలయ్య బాబు మాస్ సినిమాలతో టాలీవుడ్లో వరుసగా బ్లాక్ బస్టర్లు కొడుతున్నాడు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్నాడు. మరోపక్క మంచి ఫ్యామిలీ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు వెంకీమామ. కానీ 'RRR' తర్వాత హిట్ కొట్టి రాజమౌళి ఎఫెక్ట్ నుంచి బయటపడతాడు అనుకున్న చరణ్ అక్కడ డిజాస్టర్ను చూశాడు. మరోపక్క 'ఇండియన్ 2'తో డైరెక్టర్ శంకర్ది కూడా అదే పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో ఈ ఇద్దరి కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా సినిమా వస్తుంది అంటేనే ఆ ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైప్ వేరే ఉంటుంది. అందులోనూ ఈ సినిమా కోసం చరణ్ 3 ఏళ్లు కష్టపడ్డాడు. అంతేకాకుండా చరణ్ హిట్ చూసి 3 ఏళ్లయింది. సో ఈ సినిమాపై శంకర్, చరణ్లు మాత్రమే కాదు మెగా అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే మొదటి రోజు భారీ కలెక్షన్స్ సొంతం చేసుకున్నప్పటికీ నెగటివ్ టాక్ వల్ల రెండవ రోజు కలెక్షన్స్ తగ్గాయి అన్న విషయం మనందరికీ తెలుసు. అదే సమయంలో 'డాకు మహారాజ్' రిలీజ్ అవటం, ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ సొంతమవటం, ఇదే టైంలో రెడీగా సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కు రెడీగా ఉండటం, అందులోనూ ఇదే ఫ్యామిలీ సినిమా కావటంతో ప్రేక్షకులు అటువైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. మరీ ముఖ్యంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న నెగటివ్ రివ్యూస్ వల్ల ఈ సినిమాపై ఇంట్రెస్ట్ మరింత డ్రాప్ అవుతోంది. పండుగ 3 రోజులు, ఆ తర్వాత వచ్చే వీకెండ్ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది.